రేవంత్ రెడ్డిని జర్నలిస్టు ద్రోహిగా మార్చేస్తున్నారా? రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పదవీ కాలంలో సిగ్గుతో తలదించుకోవాల్సిన వైఫల్యం, జర్నలిస్టులు అక్రిడేషన్లు ఈ రోజుకు దాన్ని పెంట చేసి పెట్టారు. రేవంత్ రెడ్డి దౌర్భాగ్యం ఏంటంటే జర్నలిస్టులు ఎవరు కూడా ఓ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని దూషించరు. తనకు అవేమీ పట్టవు. ఒక సిపిఆర్ఓ మల్సూర్ను తప్పు పట్టరు. అసలు తను మాజీ బ్యూరోక్రాట్ తప్ప జర్నలిజం అంటే తెలియదు. ఒక I&PR కమిషనర్ ప్రియాంక, ఆమెకు అసలేమీ తెలియదు. చివరగా మంత్రి పొంగులేటి తన గురించి ఏం చెప్పినా వేస్ట్. వీళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డిని చివరకు జర్నలిస్టు ద్రోహిగా మార్చేస్తున్నారు. ఈ నిజం తనకు తెలియకపోతే తన దౌర్భాగ్యం అది. అసలే ఇళ్ల స్థలాల విషయంలో ఆహో ఓహో అని చప్పట్లు కొట్టించుకుని ఇప్పుడు తెల్లమొహం వేసి జర్నలిస్టు సర్కిళ్లలో మస్తు విమర్శలకు గురవుతున్నారు. నీ హామీకి ఏం విలువ ఉన్నట్టు? నీకు జర్నలిస్టుల ద్రోహానికి పాల్పడ్డ గత పాలకులకు ఇక ఏం తేడా ఉన్నట్టు? పోనీ అక్రిడేషన్లు తను ఎవరిని నమ్ముకున్నాడో గాని పాపం 2 ఏళ్ల నుంచి దానికి ఓ దశ లేదు, ఓ దిశ లేదు. సంక్షేమం అన్నారు, సమగ్ర హెల్త్ కార్డులు అన్నారు. చివరకు పొంగులేటి తనకు ఏం తెలుసో లేదో తెలియదు గాని ఏకంగా 44,000 అక్రిడేషన్ కార్డులు అన్నాడు. ఆలు లేదు, చూలు లేదు. అసలు ఆ నెంబర్ ఎలా వచ్చింది అంటే తన టీం అంత దరిద్రంగా ఉంది అన్నమాటే. తనకు ఏమీ అర్థం కావడం లేదు అని అర్థం. శ్రీనివాస్ రెడ్డి అనే క్యారెక్టర్ను కాసేపు పక్కన పెట్టండి. నిజంగా ఓ రియల్ జర్నలిస్ట్ అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా? లేదు. దీనికన్నా ఓ IAS పరీక్ష రాసి క్రాక్ చేయడం చాలా ఈజీ. అసలు దరఖాస్తు పోర్టల్ ఏమిటో తెలియదు. ఎవరో షేర్ చేశారు. అది ఓపెన్ కాదు. ఓపెన్ అయినా సరే అనేక షరతులు, పేపర్లు, డాక్యుమెంట్లు, అపాయింట్మెంట్ లెటర్లు. మీరేమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు? అన్నింటికీ మించిన జోక్ ఫ్రీలాన్స్ జర్నలిస్టులు. పక్కాగా చెబుతున్నా, వీళ్ళు ప్రిపేర్ చేసిన అర్హతల్లో ఒక్కడంటే ఒక్కడికి ఈ కేటగిరీలో అక్రిడేషన్ రాదు. మెయిన్ స్ట్రీమ్లో 6 నెలల్లో 10, 20 బైలైన్తో ఆర్టికల్స్ వచ్చి ఉండాలట. అవి లేకపోతే వాడు ఫ్రీలాన్సర్ కాదా? వెల్ నోటెడ్ వెబ్సైట్లలో 100 ఆర్టికల్స్ రాసిన వాడు అసలు జర్నలిస్టే కాదా? ఎవరు పెట్టారు ఈ నిబంధనలు? వెటరన్ జర్నలిస్టులకు ఇదే తంట. ఏవేవో అడిగారు. అసలు ఆ పోర్టల్ అంటూ ఓపెన్ అయితే కదా. ఎన్నెన్నో కాగితాలు అప్లోడ్స్, MB లిమిట్స్, పదే ఎర్రర్స్. ప్రపంచంలో ది గ్రేటెస్ట్ అని అవార్డు ఇవ్వాల్సింది ఈ పోర్టల్ మెయింటెనెన్స్ వాడికి, ఈ అర్హతలు పెట్టిన వాడికి. అవును, అంతిమంగా రేవంత్ రెడ్డిని అసలు ఈ అక్రిడేషన్ల జీవో చూశాక మీడియా కార్డుల పేరిట జర్నలిస్టుల్లోనూ వర్గీకరణ తీరు చూసి సమస్త తెలంగాణ జర్నలిస్టు లోకం బండ బూతులు తిట్టింది. తరువాత నాలుక ఖర్చుకుని చెంపలేసుకొని ఏవో సర్దుబాటుగా అందరికీ ఇస్తామన్నారు. ఆ సవర్ణ జీవో ఏది? చివరగా అక్రిడేషన్లతో ఏమొస్తుంది అని రైల్వే పాసుల్ని అశ్విని వైష్ణవ్ అనే ఓ క్యారెక్టర్ రద్దు చేసి పారేసింది. థ్యాంక్స్ టు మోడీ. తనెప్పుడు కామన్ మ్యాన్ కోణంలో ఆలోచించి ఏడిస్తే కదా. అసలు సీనియర్ సిటిజన్లకే ద్రోహం చేశారు కదా రైల్వే ప్రయాణాల్లో. మిగిలింది బస్సు పాసులు. సగం మంది కూడా ఈ పాసులు తీసుకోవడం లేదు. హెల్త్ కార్డులు, అసలు ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ను చూపించండి ఈ కార్డుల్ని ఆనర్ చేస్తున్న వాటిని. మరెంకేముంది అంటారా? ప్రభుత్వ గుర్తింపు అనేది ఓ గౌరవం, ఓ గుర్తింపు, అంతకు మించి ఏమీ లేదు. మరి ఈ మాత్రం మొక్కుబడి సాయానికి ఇన్ని ఏడుపులు దేనికి రేవంత్ రెడ్డి గారు? నిజంగా ఈ కోణంలో నువ్వు పెద్ద ఫ్లాప్ ఉన్నారా? అక్కడికి ఏదో రిటైర్డ్ వాళ్లకు పెన్షన్లు ఇస్తున్నట్టు, నెత్తిన మోస్తున్నట్టు ఇంకొన్ని చెప్పుకోవాలి. 10 లక్షల సర్క్యులేషన్ ఉన్నవాడికి అదే 10 మంది స్టాఫ్ అవసరమైతే 1,00,000 సర్క్యులేషన్ ఉన్నవాడికి అదే 10 మంది కావాలి. అందరూ చేసేది అదే పని. మరి సర్క్యులేషన్ను బట్టి అక్రిడేషన్ల సంఖ్య అనేది ఏ ప్రామాణికం మీద ఆధారపడి ఉంది? ఈ రూల్స్ ఫ్రేమ్ చేసిన వాళ్లకు మినిమం జర్నలిస్ట్ సెన్స్ లేదని చెప్పడానికి మరో ఉదాహరణ. వెబ్ జర్నలిస్టులు గత 6 నెలల్లో కనీసం 5 లక్షల వ్యూవర్స్ అట. పక్కా ఆంధ్ర సినిమా సైట్లకు తప్ప ఇంకెవడికి ఉపయోగపడదు ఇది.
ఎవరిని ప్రమోట్ చేస్తున్నట్టు వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్లు పెట్టాలట మిగతా వాళ్ళు. అసలు ఎన్ని మీడియా సంస్థలు ఈ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నాయో కూడా తెలియదా ఈ రూల్స్ ఫ్రేమ్ చేసిన వాళ్లకు? సరే, అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తాం, వేజ్ బోర్డ్ జీతాలు ఇప్పిస్తుందా ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి జరా దేఖో.